ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మైనర్ కాలువల్ని బాగు చేయడంలో ముందు చూపు లేకనే ఇన్ని తిప్పలంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనా కానీ తమకు నీరు అందకపోవడం, అరాకుర వర్షాలతో కనీసం దుక్కితిని నాటు వేసే పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వర్షాకాలం మొదలవుతున్న సమయంలోనే కాలువలన్నింటినీ ఆధునీకరణ చేసి ఆ తర్వాత నీరు వదిలేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం చెరువులు నింపకపోవడం, సాగర్ నీరుని మైనర్ కాలువకి పంపించకుండా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే రైతుకి రానున్న రోజులన్నీ కూడా కష్టరాగాలే అనిపిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాలువలు వదిలిన దగ్గర నుండి కూడా నీటి వరకు కూడా ఒక్క అధికారి కూడా కనీసం కాలువ వైపు తిరిగి చూడడం లేదంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందంటూ రైతులు వాపోతున్నారు. దుక్కి దున్ని నారు పోసి రెడీగా ఉన్నా కానీ కనీసం పొలంలోకి నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎంతటి పట్టించుకోకపోవడంతో రైతులే నేరుగా కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఉంది కాబట్టి దీనిపై దృష్టి పెట్టి రైతులకి నీరందేలాగా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకి మద్దతుగా సిపిఎం పార్టీ రైతు సంఘం మద్దతు తెలిపింది. ఇక్కడ బండా వీరారెడ్డి అని ఒక 25 ఎకరాలు కౌలు చేస్తా. ఇంతవరకు షెడ్ నాటు పెట్టలేదు. మాకు పుట్ట దగ్గరికి నీళ్ళు రాలేదు. నారుమడికి కట్టుకోవడానికి కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి. అసలు మా హుజూర్నగర్ కాలువకి మరి నీళ్ళు ఎందుకు రావటం లేదు అనేది అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. దాని గురించి అధికారులు పట్టించుకోవాలని కోరటం జరుగుతుంది. ఇక్కడ ధర్నా జరగటం జరుగుతుంది. రాలేదు ఇవాళ కల్లా ఇక్కడ 50 మంది జనం ఉన్నారు. ఒక అధికారి కూడా రాలేదు. నేను ఇక్కడ 25 ఎకరాలు కౌలు చేస్తున్నా. నారు పోసి నారుమడి ఎండిపోయే పరిస్థితి. అసలు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు. నిరుడు మొత్తం ఎండిపోయింది. ఈ సంవత్సరం ఇంతవరకు నీళ్ళు రాలేదు. ఇంకా అసలు ఇప్పుడు నీళ్ళు రాకపోతే నాటు పెట్టకపోతే మరి ఏం చేయాలి? అసలు ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ ఎత్తుగా కాలువలు కొన్ని కక్కులుతున్నాయి. హుజూర్నగర్ మేజర్ అసలు ఇంతవరకు సుక్క నీళ్ళు రాలేదు. నార్మల్ ఎండిపోయే పరిస్థితి. అసలు ఏం చేయాలి? ఒకసారి అధికారులు వచ్చి చూడకపోతే మరి చాలా పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలి? దీన్ని మంత్రి అయి ఉండి కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అసలు ఆ మంత్రి గారు ఒకసారి హుజూర్నగర్ మీద దృష్టి పెట్టి, హుజూర్నగర్ మేజర్ మీద దృష్టి పెట్టి ఒకసారి మాకు నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తాడని అనుకుంటున్నాం. మేజర్ రైతులు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నీరు వదిలి వారం గడిచినా కానీ లింగిరి మేజర్ ఉన్నటువంటి చెత్త చెదారం, చెట్లు చేమలు తీసేయక నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి వేలాది ఎకరాల వరి పంటలు సాగు చేసుకోవాల్సిన తరుణంలో పోసుకున్న నార్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. లింగిరి మేజర్ పరిస్థితి ఇప్పుడు మేము పరిశీలించాం. 6 కిలోమీటర్ల మేర లింగిరి మేజర్ మొత్తం కూడా పరిశీలించాం. ఇప్పటికే రైతులు ఒక 24 గంటలు దగ్గర ఒక 30,000 రూపాయలు ఖర్చు చేసి సొంతంగా వాళ్ళు కాలువ కొంతవరకు బాగు చేసుకున్నారు. మిగతా కాలువ కూడా బాగు చేస్తున్నది. కానీ రైతులు డబ్బులు పెట్టుబడి పెట్టే పరిస్థితులు వాళ్ళు కూడా లేరు. కాబట్టి ప్రభుత్వమే, అధికారులే చొరవ తీసుకొని మిగిలినటువంటి కాలువని మరమ్మతు చేయాలి. అన్ని చెట్లు చేమలు కూరుకొని ఉన్నాయి. గతంలో హుజూర్నగర్లో ఇల్లు కోలుకున్న సందర్భంలో కాలువల బడి కాలువ మొత్తం పూడిన్నది. అదేవిధంగా తాటి చెట్లు అవన్నీ పూడికతో కూడుకొని ఉన్నది. తక్షణమే ఎన్ఎస్పీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువని మరమ్మతు చేయాలి. వీరితో పాటు ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ గారు కూడా ఈ లింగగిరి మేజర్ మీద చొరవ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి చెట్టు చేమలను కూడా తీసేయడానికి అధికారులకు ఆయన సూచనలు చేయాలి. అవసరమైతే ప్రత్యేకంగా కొంత నిధి కూడా కేటాయించేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. రైతులు ఇప్పటికే శ్రమని వర్తించి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకున్నారు. కాబట్టి రైతులకు ఇప్పుడు న్యాయం చేయాలి. కాబట్టి రైతులు ఆల్రెడీ నార్లు పోసుకున్నారు. కాబట్టి తరుణం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో తక్షణమే ఈ కాలాన్ని బాగు చేసి చివరి వరకు నీళ్ళు అందియాలి. చివరి భూములకు నీళ్ళు అందిస్తేనే రైతులను ఆదుకున్నట్టయితే. కాబట్టి లింగిరి మీద నీళ్ళు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా మేము వెనకబడే ఉన్నాం. మేము నార్లు పోసుకుని 2 నెలలు అయింది. ఈ 2 నెలలకు నాటు పెట్టుకుందనేసరికి ఇక మాకు 2 నెలలకి పంట మళ్ళీ అయిపోద్ది. ఆ పంట కూడా సరిగ్గా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంతవరకు లింగిరి మేజర్ నీళ్ళని పేరే కానీ మేజర్లో ఒక్క నీళ్ళు మాకు. మా మీద దయించి మంత్రి గారు మీరు వెంబడే దక్షిణమే దాన్ని తీసుకొని పెరవలో తీసుకొని అధికారులు మొత్తాన్ని ఎలక్ట్రిక్ చేసి కాలా తిప్పించే మార్గం చేసా. ఇల్లు మొత్తం గోల కొట్టి రోడ్డు అమ్మటి అలా పోసి కాలా గాలిగా అయిపోయిందండి. ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం మొత్తం మేము అందరం. 6 రోజుల మంచి బండి పెట్టి తీసుకున్నాం. 30-40 రైతులను తీసుకున్నాం. అయినా కానీ చిన్న బండి వాళ్ళకి ఆటలేదు.
మీరు మా మీద దాన్ని చెంబడి తీసుకోవాలి సార్. అధికారులు ఏ కానీ డి కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతను పనిచేయాలి, చిత్తశుద్ధిని పనిచేయాలి అధికారులు మేము కోరుకుంటున్నాం. లస్కర్లు దీని అన్న పనటం కాదు, లేదా గాలబండుకొని చేయటం కాదు. రాక మాకు నీళ్ళు వచ్చినాయి, మొన్నటిదానికి నీళ్ళు లేని పరిస్థితి ఇదేనా. మేము తుమ్మల నాగేశ్వరరావు నీరు ఖమ్మం తీసుకుపోతే కనీసం మా మంత్రి గారు మా నీరు కూడా మాకు ఒకసారి ఇప్పలేదు మాకు. మరి మాకు కనీసం మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు రానండి అంటే మంత్రి గారు పోలేదంట, అది కూడా మాకు తెలిసిన విషయం. ఆఫీస్ కాడికి పోతే ఆయన ఒకటి చెప్తారు, ఏనో చెప్తారు. కష్టపడి పొద్దుగులు ఓటేస్తాను గెలిపిస్తాను మీరు నా మాట కొంచెం కట్టమే కూర్చొని అడ్డం పడ్డాం మేము. కనీసం మాకేం నీరు 6 రోజులు నీళ్ళు రాలేదు, 4 రోజులు పడుతుంది. ఇంకా నెలలకి మాది ఎక్కడుంది మేదరు, లింగిరి మేదరు అనే పేరు. ఎక్కడెక్కడ బడిగడ్డ మొత్తం పూసి పారుతున్నాయి. లింగిరి బడిగడ్డ మాకు ఇంత దరిద్ర పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? 3 కిలోమీటర్లు నీళ్ళు ఎదుగు రావట్లేదు. అంత నిర్లక్ష్యం ఏంది? ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఏ గారు ఏం చేస్తారు, డి గారు ఏం చేస్తారు, వీళ్ళంతా ఏం చేస్తారు? తినడం ఆఫీసర్లో బంతురా, నేను ఎక్కడ చూసుకోవాలి బాధ్యత వాళ్ళకి లేదా? ఇదంటే దాని పరిస్థితి ఏమంటే దాన్ని తీసుకోవాలి మాత్రం మేము ఆఫీస్ మీకు పెడతాం. ఇప్పుడు ఆఫీస్ కాడికి వస్తాం, దాన్ని తీసుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఎప్పుడు దశలో తీసుకుంటారా? ఇవాళ నుంచి రోజు మేము ధర చేస్తాం, రోజుకి ఒకసారి పోయి ఆఫీస్ ముందు కూర్చొని పొలాలు నాటబెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు నార్లు పెంచుకున్నాం, మేము నాటేసుకుందాం అంటే 2 నెలలు నార్లు ఆల్రెడీ అయిపోయింది. మీరు 2 నెలలకు ఒడ్డు పంట వస్తుంది. 2 నెలలకు వస్తే ఎంత పెట్టుబడి ఎంత పెట్టాలి? మీ ఇప్పుడు పెట్టుబడి ఎకరానికి 34,000 పెట్టాలా? అది వేసుకొని ఎకరాన్ని 5 బత్తాలు బంతాయి, 20 బత్తాలు బంతాయి. అది తీసుకొని మిల్లి కాడిపోతే వాడ పక్క దాని ఇతరులు నీరు పక్క పెడతారు. ఆడిపోతే వాడు మమ్మల్ని దాన్ని మీరు మమ్మల్ని తంత్రి, నీరు వచ్చి ఇప్పుడు అధికారులు మమ్మల్ని చేస్తారు. రైతు ఆడమాట గుడిచి పోవాలా?